ఐదేళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మంచినీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నా బాబు సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ హయాంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు 80% పూర్తయ్యాయని గుర్తు చేశారు. బాబు వచ్చాక పెండింగ్ లో ఉన్న 20% పనులు కూడా చేయలేదని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని మడకశిర ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు జగన్. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి చేస్తే మిగిలిపోయిన 20% పనులు కూడా 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం పూర్తి చేయలేని అద్భుతమైన పాలన ఇవాళ చూస్తా ఉన్నాము అంటే ఇంతకన్నా దారుణమైన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడుతా ఉన్న డ్రామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు వచ్చేసరికి ఆ 20% పనులు కూడా పూర్తి కాకపోయినా 2 చెరువులకు 2 చెంబులు నీళ్లు పోస్తాడు, పోసి తానే నీళ్లు తెచ్చాను అని చెప్పి పోదుడు కడతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే మడకశిరలో తాగునీటి సమస్య అధికంగా ఉంది అని పిఏబిఆర్ నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు అని చెప్పి ప్రజలు ధర్నాలు చేస్తా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు ఈ ప్రభుత్వము. 2016లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే మడకశిరకు వచ్చారు, సీఎం హోదాలో వచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఈయన ఇచ్చిన హామీల కంటే దేవుడెరుగు. ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఒక వ్యక్తి ఏదైనా మాటిస్తే అది అయిపోతుంది అని మనం అంతా అనుకుంటాం. కానీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూడా ఆయన ఇచ్చిన మాటను ఒక్కసారి నేను చదువుతాను. అయ్యాయా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే మడకశిరలో పరిశ్రమల కోసం 1700 ఎకరాలు 2010లో సేకరించారు. ఇందులో పరిశ్రమలు పెట్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఒక్క పరిశ్రమ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అమలాపురం గుడిబండలో డిగ్రీ కాలేజీలు కట్టిస్తాను అని చెప్పి